ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో అంతగా శ్రీవారి భక్తులకి చేరువవుతుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 11 గంటలకు వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుంచి 19వ తారీఖు దర్శన టికెట్లు అయితే మీకు విడుదల అవబోతున్నాయి. అవి 300 రూపాయల దర్శన టికెట్. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఈ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఓకేనా అండి? ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. మీకు మన వాట్సాప్లో జాయిన్ అయితే ఈ పాంప్లెట్ ఉంటుంది, ఇది తీసుకోండి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎన్ని డౌట్లు ఉంటాయో అన్ని డౌట్లకి నేను సమాధానం ఒక స్పెషల్ వీడియో చేశా. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో ఇస్తే అది ఓపెన్ చేస్తే మీకు దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి వైకుంఠ ఏకాదశికి అన్ని డౌట్లకు సమాధానం వచ్చేస్తుంది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఓపెన్ అయ్యాయి. అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, తోమాల సేవ అనేది నెల మొత్తం మీద కూడా 120 టికెట్లే ఉంటాయి. అలాగే అర్చన కూడా 120 ఉంటాయి. అష్టాదళ పాద పద్మారాధన 180 టికెట్లు ఉంటాయి. ఇక సుప్రభాతం అయితే ప్రతిరోజు కూడా 165 నుంచి 170 టికెట్లు అయితే ఉంటాయి. ఒక నెల మొత్తం మీద కూడా సుప్రభాతము 8779 టికెట్లు ఉంటాయి. ఈ విధంగా చూస్తే ముందు గడప దర్శన టికెట్లు 8699 దర్శనం టికెట్లు మీకు ఉంటాయి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా. ఒక విధంగా చెప్పాలంటే 8700 ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా అంతమంది భక్తులు స్వామివారిని ఈ సేవల తర్వాత ముందు గడప దర్శన టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఈ సుప్రభాత సేవ అనేది కేవలం 120 రూపాయలండి. మిగతా సేవలన్నీ కూడా 120, 220 రూపాయలు మాత్రమే ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ ఇందులో పార్టిసిపేట్ అవ్వండి. ఈ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఈ టికెట్లు అయితే మీకు అందుబాటులోనే ఉంటాయి. ఓకేనా అండి? ఈ వీడియో నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా, లేకపోతే చాలామంది మిస్ అయిపోతారు. అలాగే మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి ఈ నెల డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి మీ అందరికీ కూడా మార్చ్ నెలకు సంబంధించి రూములు విడుదలవుతాయి. ఇక ఎక్కువ మంది నన్ను అడుగుతున్నది, జనవరి నెలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు రూములు విడుదల చేయరా అని. చేయకపోవచ్చండి. గతంలో కూడా నేను ఈ విషయం మీకు చెప్పాను. ఈరోజు ఉదయం కూడా ఒక స్పెషల్ వీడియో ద్వారా చెప్పాను. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్నటి రోజు స్వామివారిని 63,598 మంది దర్శనం చేసుకున్నారు. 20,102 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.59 స్వామివారి హుండీ కానుకలండి. ఈరోజు అయితే రద్దీ బాగానే ఉంది. మీరు మన వాట్సాప్లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్లు కూడా క్లియర్గా తెలుస్తాయండి. అలాగే ఈరోజు చూడండి, శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3000 టోకెన్లు అయిపోయినాయి. ఇక సర్వదర్శనం భక్తులకి ఈరోజు 18వ తారీఖు సంబంధించి టోకెన్లు అన్నీ అయిపోయాయి. అలాగే రేపు 19వ తారీఖు సంబంధించి 2000 టోకెన్లు ఈరోజు తిరుపతిలోని కౌంటర్లో ఇవ్వగా అవి కూడా పూర్తిగా అయిపోయినాయండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఏం లేదు. నార్మల్గా అయితే 4000 టోకెన్లు రేపటికి సంబంధించి ఒకరోజు ముందుగా ఇస్తారు, కానీ ఈరోజు 2000 ఇచ్చారు. అవి కూడా పూర్తిగా అయిపోయినాయి. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రస్తుత అప్డేట్లు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దర్శనానికి సంబంధించి, రూములకు సంబంధించి తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సహాయం చేస్తాను. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.